ఈ రోజు నేను చేయబోయే రెసిపీ గోధుమ రవ్వ ఉప్మా అండి. గోధుమ రవ్వ ఉప్మా పొడి పొడిగా రావాలంటే ఎలా చేయాలో చేసి చూపిస్తానండి. ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని సరిపడా ఒక 1 టేబుల్ స్పూన్ తాలింపు దినుసులు వేసుకోవాలండి. తాలింపు గింజలు కొంచెం వేగాక కొన్ని పల్లీలు వేసుకోవాలి. పల్లీలు కొంచెం వేగాలండి. పల్లీలు కొంచెం వేగాయండి. ఇందులోనే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవాలి. పెద్ద ఉల్లిగడ్డ అయితే సగం సరిపోయింది, చిన్నదైతే ఒకటి వేసుకోండి. పచ్చిమిర్చి ఒక 3 వేసుకోండి చిన్నది. కరివేపాకు రెబ్బలు వేసుకోవాలండి. మూత పెట్టుకోవాలి. 1/2 మినిట్ అయ్యాక ఒకసారి మూత తీసి చూసి కొంచెం వేగాయండి, సరిపోయింది. ఇలా ఒక టమాటో వేసుకోవాలి తరిగి పెట్టుకున్నది. కొంచెం టమాటో మగ్గేంత వరకు ఒక 1 మినిట్ మూత పెట్టుకోవాలి. 1 మినిట్ అయ్యాక ఒకసారి కలుపుకొని చూడండి, టమాటా మగ్గింది. ఇందులో చిటికెడు పసుపు వేసుకోవాలండి. నేను 1/2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. కొంచెం మగ్గితే సరిపోయిద్దండి. ఒకసారి మూత తీసి చూసి టమాటో కూడా మగ్గింది. 1 కప్ రవ్వ తీసుకున్నానండి నేను. 1 కప్కి 1.5 వాటర్ వేసుకోవాలి. 1.5 వాటర్ వేసుకోవాలండి. 1.5 కప్పు వాటర్. సో వాటర్ వేస్తున్నాను. సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. నేను చెంచాన్నర ఉప్పు వేసాను. ఒకసారి మూత పెట్టేసుకొని ఒక మరుగు రావాలి. ఒకసారి మూత తీసి చూడండి, ఇదంతా మరుగుతుంది. వాటర్ మరిగేటప్పుడు రవ్వ వేసుకోవాలి, కలుపుకోవాలండి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. చక్కగా రవ్వ మొత్తం ఉడికిద్ది. ఒకసారి మూత పెట్టుకొని 2 మినిట్స్ అయ్యాక మూత తీస్తే ఇలా అవుతుందండి. చూడండి, దీన్ని ఒకసారి కలిపేసుకొని చక్కగా పొడి పొడిలా అవుతుంది. మీకు కావాలి అనుకుంటే కొత్తిమీర వేసుకోండి. ఇష్టం లేని వారు అవసరం లేదండి. చూడండి, ఉప్మా రెడీ అయిపోయింది. చూడండి, గోధుమ రవ్వ ఉప్మా రెడీ అయిందండి. ఇలా పొడి పొడిగా చూడండి, బాగుంది కదా. నేను చేసిన రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఈ గోధుమ రవ్వ ఉప్మాని ట్రై చేసి కామెంట్ పెట్టండి ఎలా ఉందో.